బ్రతుకు తెరువు కోసం పిల్లల బంగారు భవిష్యత్తు దృష్ట్యా డబ్బు సంపాదించి సమాజంలో గౌరవప్రదంగా బ్రతకాలనే కోటి ఆశలతో దళారుల మాటలు నమ్మి పుట్టిన ఊరిని కన్న తల్లిదండ్రులను భార్యా పిల్లలను విడిచిపెట్టి విదేశాలకు వెళ్తున్నామనే ఆనందం, కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నామనే బాధ రెండూ కలగలిపి విదేశీ గడ్డపై అడుగుపెట్టిన కొద్ది రోజులకే ఎందుకు వచ్చామో ఏం చేస్తున్నామో తెలియక జీవితం ఆగమ్య గోచారంగా తయారై ఆశలు అడియాసలై ఏకాకి జీవితంలా మారి నాలుగు గోడల మధ్య ఖైదీలా బందీ అయ్యి పగలో రాత్రో తెలియక ఆకలితో నీరసించి ఆసరా కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ జీవితంపై నైరాశ్యం పెరిగి కన్నవారికి కుటుంబ సభ్యులకు కడచూపు కూడా చూడలేమోననే బాధతో ఏమి చెయ్యాలో తోచక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రస్తుతం విదేశాలలో నేరగాళ్ల చేతిలో మోసపోతున్న ఎంతోమంది మన యువత యొక్క కన్నీటి దీనగాథ. అటువంటి కోవకే చెందిన వాస్తవిక సంఘటన నిరుద్యోగ యువతకు మలేషియా మరియు బ్యాంకాక్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరట దళారులు ఎరవేసి విజిటింగ్ వీసాతో అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ వారి యొక్క నైపుణ్యం ఆధారంగా దళారులు కాంబోడియా దేశానికి చెందిన సైబర్ నేరగాల నుండి అధిక మొత్తములో నగదును తీసుకుని యువతను అమ్మివేయడమైనది. ఆ యువతను సైబర్ నేరాలు చేయుటకు గాను ఉపయోగించి ఎటువంటి జీతము గాని సరైన భోజన మరియు వసతి సౌకర్యం గాని కల్పించకుండా నరకాన్ని చూపిస్తున్న సమయంలో డాక్టర్ ఏ రవిశంకర్ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి వచ్చిన సమాచారం ఆధారంగా యువతను మోసగించిన దళారులను పట్టుకుని అరెస్టు చేసి ఈ ఉచ్చులో చిక్కుకున్న యువతను స్వదేశానికి తీసుకువచ్చారు. నేను ఫస్ట్ ఇక్కడ వైజాగ్ నుంచి డేటా ఎంట్రీ జాబ్ కోసం అని చెప్పి బ్యాంకాక్ థాయిలాండ్ వెళ్ళాను. సో యాక్చువల్లీ మమ్మల్ని థాయిలాండ్ పంపించిన తర్వాత మేము వెళ్ళింది థాయిలాండ్ జాబ్ కాదు, యాక్చువల్లీ మమ్మల్ని ఫెయిల్ చేసింది కంబోడియాకి చైనీస్ పీపుల్కి. సో అక్కడ ఒకసారి మేము ఎప్పుడైతే కంబోడియా వెళ్ళామో మమ్మల్ని తీసుకెళ్ళింది కూడా బ్యాంకాక్ థాయిలాండ్ నుంచి రోడ్వేస్లో తీసుకెళ్లారు బ్యాక్ నుంచి కంబోడియన్ బార్డర్కి. అండ్ ఫ్రమ్ కంబోడియన్ బార్డర్ మమ్మల్ని వేరే అతను వచ్చి మళ్ళీ పికప్ చేసుకొని అక్కడి నుంచి కంబోడియాకి తీసుకెళ్లారు అండ్ షినోక్విలా అనే ఏరియాకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పి స్టార్టింగ్ ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఆ నెక్స్ట్ నుంచి స్కామ్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. సో అప్పటి నుంచి మేము ఏవైతే స్ట్రాంగ్గా అపోజ్ చేస్తూ వస్తున్నామో అండ్ ఆ లేటర్ ఎప్పుడైతే మేము వైజాగ్ సిపి సార్ది వీడియో చూసామో లైవ్ ప్రెస్ మీట్ అండ్ ఆల్, అప్పుడు వైజాగ్ సిటీ పోలీస్ అందరిది. సో అప్పుడు మాకు ధైర్యం వచ్చి మేము అక్కడ కంబోడియాలో ప్రొటెస్ట్ స్టార్ట్ చేసాం, తెలుగు వాళ్ళందరినీ కలిసి, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరినీ కలిసి. ఆ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ సపోర్ట్ ఆఫ్ సిపి సార్ అండ్ వైజాగ్ సిటీ పోలీస్ అందరి తరపు నుంచి ఫోర్స్ వచ్చి ప్రెషర్ వచ్చి ఇండియన్ ఎంబసీకి అండ్ ఇండియన్ ఎంబసీ ద్వారా సిపి సార్ అండ్ వైజాగ్ పోలీస్ ద్వారా మేము ఈరోజు బ్యాక్కి ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ వైజాగ్ సిటీ పోలీస్ అండ్ సిపి సార్. యాక్చువల్ నాకు డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పేసి బ్యాంకాక్ తీసుకెళ్ళారు. అక్కడ నుంచి నాకు చైనీస్ ఎవరో వచ్చి నాకు పికప్ చేసుకుని కంప్యూటర్ తీసుకెళ్ళి అక్కడ స్కామ్ జాబ్ చేయమని చెప్పారు. సో మేము చేయమని చెప్పి చేయమన్నామని చెప్పేసి అన్నామని డార్క్లో పెట్టేసి టార్చర్ చూపించి ఫుడ్ ఏం పెట్టలేదు. రీసెంట్గా మేము సిపి సార్ ఇంటర్వ్యూ ఒకటి చూసాం. ఆ ఇంటర్వ్యూ తర్వాత నుంచి మాకు కొంచెం డేర్ వచ్చి మేము ముందుకు వాళ్ళతో ఫైట్ చేసి మేము ఈరోజు ఫైట్ చేసిన తర్వాత మాకు కంప్యూటర్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. తర్వాత వెంటనే ఇండియన్ ఎంబసీ రియాక్ట్ అయ్యింది. సో చాలా బేగా వచ్చేసాం మేము ఇండియా. థ్యాంక్ యూ సిపి సార్ అండ్ థ్యాంక్ యూ వైజాగ్ పోలీస్. విదేశీ ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు, నేరగాళ్ల చేతిలో బందీలు కావద్దు. ఫర్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్లీజ్ గో త్రూ registered Government of India agents only. Don't believe fake agents.